ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా బాగరావు ఏంటి సంగతులు ఈ సంగతులు ఏముందా కడతానా కట్టండి మొక్క బాగానే ఎదిగిందండి ఇదా గుబ్బురు మొక్క ఇలాగ ఆకులు ఎడలిపోతున్నాయని ఏంటి సంగతులు పొలం వెళ్ళాను కోత మిషన్లు కోతున్నారు కదా పాలాల వెళ్ళి చూసొద్దామని వెళ్ళి వచ్చాను ఇంకేముందా ఇప్పుడు గొడుగులు తెచ్చాను మరి గొడుగులా వర్షాకాలం అంతా అయిపోయిన గొడుగులు ఎందుకే బాబా గొడుగులు అంటే ఏంటి వానకే అట్టుకుని గొడుగులు కాదు కూర అనుకునే గొడుగులు ఓహో అమ్మా పుట్ట గొడుగులు తెచ్చావా చెప్పు గొడుగులు అంటుంటే నేను ఇంకేంత అనుకుంటున్నా ఇవాళ మరి శుభ్రంగా మనం పుట్టగొడుగులు కూర చేసుకుని తిందాం అన్నాడైతే మరి దీంట్లో జీడిపప్పు వేద్దామద్దా జీడిపప్పు వేయాలా బాగుంటది జీడిపప్పు అద్దెపోతలుగా జీడిపప్పును టమాటాలు లేవు టమాటాలు కొట్టుకెళ్ళి తెస్తా వెళ్ళి మొత్తమే పని అప్ చెప్పేసాడండి ఆయన వెళ్ళొస్తాను అయితే నేను వీళ్ళు రెడీ చేస్తుంటాను ఈ లోపు పుట్టగొడుగులకి ఇలా పైన ఒక పొర లాంటిది ఉంటుందండి పొర తీసేసుకుంటే నీట్గా ఉంటుంది దీనికి మట్టి అది అంటుంది కడిగినా క్లీన్ అవ్వదండి ఇలా ఒక లేయర్ తీసేసుకోవడం మంచిదండి నేను ఇలా పొర అంతా తీసేసుకోవాలి అన్నిటికీ అంటే బాగారు పుట్టుకెళ్ళి తెచ్చేసాను టమాటాలు అయ్యి నీకు కొత్త అక్కడ నాకు తీసుకున్నాను ఇందులోను మీద అక్కడ పెట్టాను అడిగినా ఇవి అక్కడ ఎత్తే వస్తాను నేను కూడా అవి వచ్చేస్తానులే పక్క తీయాలా ఇలాగే ఉండాలి మళ్ళీ కొమ్ము ఉడపెక్కు మంచిగా కోసుకుందాం బిల్లి వచ్చేస్తుందండి ఇక కోడిగుడు తొక్కలాగా ఇందులోనూ పుష్కలంగా డి విటమిన్ ఉంటుందండి వీటిలోనే ఉంటది కూర గుమ్మడికాయల్లో కూడా ఉంటుందండి మంచిగానే అదండి డి విటమిన్ వస్తుందంటే దీంట్లోంచి మనకి జనరల్ గా డి విటమిన్ దేంట్లోంచి వస్తుంది మీకు తెలుసు కదండి పొద్దున్నే వచ్చి సూర్యకిరణాల ద్వారా డి విటమిన్ వస్తుందండి ఇప్పుడున్న ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఈ సూర్యకిరణాల నుంచి డి విటమిన్ పొందే వాళ్ళు చాలా మంది తగ్గిపోయారు అనమాట ఎందుకంటే లేట్ నైట్ గా పడుకోవడం పొద్దున్న లేట్ గా లేవడం ఇంకా 5 గంటలకు 6 గంటలకు లేచి సూర్యకిరణాలు చూసే వాళ్ళు చాలా తగ్గిపోయారు కాబట్టి ఆ లోపం లేకుండా అది వచ్చేది మనకి ఇన్స్టెంట్ గా దేని నుంచి వస్తుందో అది తింటారు కదా మామూలుగా ఎప్పుడైనా అంతే ప్రోటీన్ కోసం ప్రోటీన్ ఫుడ్లు తింటాం ఫైబర్ కోసం ఫైబర్ ఫుడ్లు తింటాం తిన్న తర్వాత దానికి వామన అవ్వడం ఇలాంటివన్నీ చేస్తాం కాబట్టి మనకి ఈ డి విటమిన్ అనేది కావాలనుకుంటే పుట్టగొడుగులు ఇంకేంటి చెప్పేప్పుడు పుట్టగొడుగులు ఇంకోటి కూర గుమ్మడికాయలు అలాంటివన్నీ తినడానికి ప్రయత్నం చేయండి మనం తొక్కది తీసుకొని నీట్ గా కడిగేసుకున్నామండి ఇప్పుడు మిగతా పని చేసుకుందాం రండి ఇప్పుడు పుట్టగొడుగులు కూర ఉండబోతున్నాం అండి పుట్టగొడుగులు అంటే మష్రూమ్ కర్రీ ఇప్పుడు దీనికోసం 1/2 కిలో పుట్టగొడుగులు తెచ్చాడండి ప్రసాద్ ఈ పుట్టగొడుగుల్ని శుభ్రంగా ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదండి పొర తీసేసుకొని నీట్ గా కడిగేసుకున్నాం అండి దీన్ని ఈ సైజుని బట్టి నేను 2 ముక్కల కింద కోసాను మీరు కొంచెం పెద్దవి ఉంటే కనుక 4 ముక్కల కింద కూడా కోసుకోవచ్చు ఇలా శుభ్రంగా కడిగేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ పుట్టగొడుగుల కూర జీడిపప్పుతో వండబోతున్నానండి ఒక 1/2 కప్పు జీడిపప్పు తీసుకున్నాను ఒక 2 చెంచాలు కారం అండి 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 1/2 చెంచా జీలకర్ర ఒక చిటికెడు పసుపు ఒక 1/2 చెంచా ధనియాల పొడి ఒక 1/2 చెంచా గరం మసాలా అండి ఒక 3 ఉల్లిపాయలు అండి మీడియం సైజులో ఇలా తరిగి పెట్టుకున్నాం చిన్న టమాటాలు ఒక 4 ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి
ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. రుచికి సరిపడా ఉప్పు, కూర వండుకోవడానికి నూనె అండి. కూర వండుకోవడానికి మట్టి మూకుడు పెట్టుకుంటున్నానండి. ఒక 3 చెంచాల వరకు నూనె పోసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర వేసుకొని చిటపట్లాడే వరకు ఉంచుకుందామండి. ఈ జీలకర్ర చిటపట్లాడుతుండగానే ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే రుచికి సరిపడి ఉప్పు వేసేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అవి బాగా మగ్గుతాయి. ఈ ఉల్లిపాయలు ఉడుకుతుండగానే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. దీంట్లోనే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవ్వండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా ఏగిందండి నూనెలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా ఉంటుంది, ఇది వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించానండి. ఇప్పుడు జీడిపప్పు వేసేసుకొని వేపుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకుంటే లేకుంటే లేదు. టేస్ట్ బాగుంటుందండి. ఈ జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి బాగా. మూత పెట్టేసుకుంటే 1 నిమిషం పాటు బాగా మగ్గుతాయండి టమాటా ముక్కలు. ఒక 4-5 నిమిషాలకి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోనే ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 చెంచా ధనియాల పొడి, ఒక 1/2 చెంచా గరం మసాలా, ఒక 2 చెంచాలు కూర కారం అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు వేపుకోవాలి. కారం ఇదంతా కూడా పచ్చివాసన పోయేదాకా వేపామండి 1 నిమిషం పాటు. శుభ్రంగా కడిగి ముక్కల కింద కోసి పెట్టుకున్న ఈ పుట్టగొడుగు ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి వేసేసుకోవాలి దీంట్లో. ఈ పుట్టగొడుగులను కూడా బాగా కలిపేసుకోవాలండి. ఈ కూరలో నీళ్లు ప్రత్యేకంగా వేయక్కర్లేదండి. ఈ పుట్టగొడుగు ఇప్పుడు ఉడుకుతుండగానే దీంట్లోంచి నీళ్ళు వస్తుంది అనమాట బయటికి. ఆ నీళ్ళతోటి ఉడకబెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇవ్వండి ఒక 2 నిమిషాలకి చూసారా నీళ్ళు వచ్చినాయి ఇందులోంచి. ఈ పుట్టగొడుగుల కూర ఎక్కువసేపు వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమి ఉడికించక్కర్లేదండి. ఒక 4-5 నిమిషాల్లోనే మనకి కూర రెడీ అయిపోద్ది అనమాట. మరీ ఎక్కువసేపు ఉడికించామంటే ఇదంతా మెత్తగా జావలాగా అయిపోతాయండి. ఈ ముక్కలన్నీ కూడా చెదిరిపోతాయి అనమాట. ఈ నీళ్లు వచ్చినాయి కదండి ఇందులోకి, ఇవి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించాం కదా, ఇంకొక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికిస్తే కూర రెడీ అయిపోద్దండి. సరే ఒక ముక్క తిని చూద్దాం అండి ఉడికిందో లేదో. ఆహా భలే ఉందండి. ఉప్పు కూడా సరిపోయింది సమానంగా. కూర రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇలా చిదుముకొని వేసేసుకుంటే దింపేసుకోవడం ఇక. ప్రసాద్ అరిటాకులు కూర రెడీ.
బా అదిరిపోయిందండి కాదు రా రాదు పెద్ద అరిటాకే hinda ఉండేను తిని చెప్పి ఎలా ఉందా కలర్ఫుల్గా భలే ఉందండి. అబ్బా కొత్తిమీర సగం బయట వేలాడుతుంది. అబ్బా సూపర్ ఉందండి బాబా. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. జనరల్ గా ఈ పుట్టగొడుగుల గురించి మీకు తెలుసు కదండి. పూర్వకాలంలో అయితే మనకి పుట్టల మీద వర్షాలు తొలకరి చినుకులు పడినప్పుడు పుట్టమట్టి మీద వస్తాయన్నమాట ఇవి. అప్పుడు దానికి స్టోరీ కూడా ఉంటది అవి ఎందుకు వస్తాయి ఏంటి అనేది. అదంతా పక్కన పెట్టి ఎందుకు వస్తాయంటే ఇప్పుడు అర్థమైందండి, పుట్టను కాపాడేద్దాం అనుకుంటే ఏమో అవునా గొడుగులాగా మనం వచ్చి ఆ పుట్టలో పామది ఉంటది కదా, కడకుండా ఉండడం కోసం బెజ్జం కూడా కాస్తాయి అనమాట అలా పుట్టగొడుగులు వచ్చి. అయితే ఇప్పుడు అవి చాలా తక్కువ పుట్టలే కనపడలేదు కదా మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది సొంతంగా పండిస్తున్నారండి, విత్తనాలు వేసి ఇళ్లలోనే పండించుకుంటారు. బ్యాగుల్లోని గడ్డేసి ఏదో అది పంట ఉంది కదా అలా పండించి అమ్ముతారండి మనకి. అదే మరి రుచి ఎక్సలెంట్ అండి. పుట్ట మీద దొరికిన పుట్టగొడుగులు అయితే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటాయి, బాగుంటాయి ఇంక ముక్కలాగా. సీజన్ కాదు తగ్గిపోయినాయి బాగా అరుదు. కొంతమంది మనం చూసే ఉంటారండి పల్లెటూరులోను ఒట్టిగడ్డి గడ్డిమెట్లు అయ్యి ఉంటాయి కదా, గడ్డిమెట్ల పక్కన కూడా గొడుగులు అయ్యి వస్తాయండి. అవి వండుకునే కాదు మరి కానీ ఏంటో మరి పుట్టగొడుగులు ఏమనుకున్నాను నేను. ఈ మొగ్గలు ఉంటాయండి అయ్యేమో మొత్తం పుట్టగొడుగులు కుక్క గొడుగులు అయ్యి కుక్క గొడుగులు అంటే మా ఇంట్లో మా ఊళ్ళో అనుమాన్నాను ఏ పట్టుకెళ్ళి పాడే అన్నారు. బానే అన్నారు పాడేమని, వండేలేదు. ఎక్సలెంట్ ఉందండి. జీడిపప్పు వేసి వండుకోండి అదిరిపోయింది కూర. సూపర్ హిట్ అయిపోయిందండి, సంతృప్తిగా తిన్నాం. ఫంక్షన్ లో కూడా ఈ మాదిరి రుచి ఉండదండి, అసలు చక్కగా కుదిరిందండి. చాలా మంది చూడండి అది మొత్తం దీన్ని ఏమంటారు జీడిపప్పు మష్రూమ్ కర్రీ అంటే లగ్జరీ కర్రీ లాంటిది అనమాట. అది నిజమే, అంత ఇష్టంగా మామూలు చాలా మంది జనాలకు అయిపోయి. మాకు ఇక్కడ ఆంధ్రాలో అయితే చక్కగా పెళ్లిళ్ళలో ఈ జీడిపప్పు మష్రూమ్ కర్రీ పక్కగా వేస్తారండి, అందరూ వేస్తారు. అది పన్నీర్ కూర ఈ రెండు ఫేమస్ గా వేస్తారండి. వెజ్ కర్రీలోకి వచ్చినప్పుడు రారాజులు అమ్మటి అది మొత్తం మీద ఇవాళైతే మా బావగారు చేసాడు, చక్కగా లాగించుకుంటాం. కూడా ఈ రకంగా జీడిపప్పు వేసుకొని వండుకొని తిని చూడండి, చాలా బాగుంటది. మా ఈ పుట్టగొడుగులు వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ వీడియోలు ఉన్నాయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకనే. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోతా ఉండండి బాబా. అదండి అగో అయిపు అలాంటి ఏమన్నా వస్తా టింగ్ టింగ్ మన బట్టలు ఒకసారి 2 సార్లు కొడితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. మరి ఆవిడేమో స్క్రీన్ పై డబుల్ టప్ చేయండి, టిక్ టిక్ టిక్. ఇన్స్టాగ్రామ్ అది అని తీద్దామా పెద్దట్టకు మండి ఆకనమాట, ఇది మండి ప్లేట్ లాగా ఇక్కడ